Build your dreams, live rich, and leave rich. సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ట్యాక్స్ కట్టాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. మరి అదే ట్యాక్స్ను ఆదా చేస్తూ ఆ డబ్బుతోనే ఇంకా ఎక్కువ సంపదను సృష్టించే మార్గం ఒకటుందని చెప్తే వినడానికి అద్భుతంగా ఉంది కదూ. అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, షార్ట్గా చెప్పాలంటే ఈఎల్ఎస్ఎస్. ఈరోజు ఈ పవర్ఫుల్ టూల్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. సంపదను ఒక పెద్ద భవనంలా ఊహించుకోండి. ఆ భవనం కట్టే ముందు మనమేం చేస్తాం? ఫౌండేషన్లో ఏవైనా లీకులుంటే వాటిని సరిచేస్తాం, లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. మన ఫైనాన్షియల్ లైఫ్లో కూడా అతిపెద్ద లీక్ ఏంటో తెలుసా? మనం అనవసరంగా కట్టే ట్యాక్స్. సో సంపదను నిర్మించే ముందు ఈ లీక్ను ఆపాలి. ట్యాక్స్ సేవింగ్ అనగానే మనలో చాలామందికి వెంటనే మైండ్లోకొచ్చేదేంటి? డబ్బును ఎక్కడో ఒకచోట చాలా ఏళ్లపాటు పెట్టేయాలి, దాన్ని మళ్లీ ముట్టుకోకూడదు, అంతే కదా. ఈరోజు ఈ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేద్దాం. సాధారణంగా ట్యాక్స్ సేవ్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారు? పీపీఎఫ్లో పెడతారు, లేదా ట్యాక్స్ సేవర్ ఎఫ్డీ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, పీపీఎఫ్లో పెడితే 15 సంవత్సరాలు, ఎఫ్డీలో పెడితే 5 సంవత్సరాల పాటు మన డబ్బును ఒక జైల్లో పెట్టినట్టే కదా. ఆ జైల్లో మన డబ్బు చాలా నెమ్మదిలా పెరుగుతుంది. కానీ అదే సమయంలో బయట ప్రపంచంలో ఉన్న అద్భుతమైన గ్రోత్ అవకాశాలన్నిటినీ మిస్ అయిపోతుంది. అలా కాకుండా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకే ఇన్వెస్ట్మెంట్తో ట్యాక్స్ కూడా ఆదాయి, అదే డబ్బు స్టాక్ మార్కెట్లో మనకోసం ఇంకా ఎక్కువ సంపదను సృష్టిస్తే ఎలా ఉంటుంది? ఈరోజే మనం ట్యాక్స్ సేవ్ చేస్తాం, రేపట్నుండి అదే డబ్బు దలాల్ స్ట్రీట్లో మనకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. వినడానికి చాలా బావుంది కదా. ఇది ఎలా సాధ్యమో చూద్దాం. సరే, అసలు ఈ ఈఎల్ఎస్ఎస్ వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ మనతో ఆడుతున్న ఒక తెలివైన గేమ్ గురించి తెలుసుకోవాలి. నేను దీని సరదాగా ప్రభుత్వం వేసే బంగారు సంకెళ్ళు అని పిలుస్తాను. చూడండి, గవర్నమెంట్కి ప్రజలు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండాలనేది కోరిక. అందుకే వాళ్లు మనకొక ఆఫర్ ఇస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక లీగల్ బ్రైబ్ లాంటిది. గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు మీ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టి కేవలం 3 ఏళ్లు దాన్ని ముట్టుకోకుండా ఉంటానని మాట ఇవ్వండి. అలా చేస్తే ఈరోజే మీకు ట్యాక్స్లో భారీ డిస్కౌంట్ ఇస్తామని. మరి ఈ గవర్నమెంట్ ఇచ్చే బ్రైబ్ ఎంత పెద్దదో తెలుసా? సెక్షన్ 80C కింద గరిష్టంగా ₹1,50,000 పెట్టుబడి పెడితే మన జేబులోకి నేరుగా దాదాపు ₹46,800 వరకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. అంటే ఆ డబ్బు మన అకౌంట్లోనే ఉండిపోతుంది. ఇది చిన్న అమౌంట్ అస్సలు కాదు. అందుకే వీటిని బంగారు సంకెళ్ళు అన్నాను. ఇవి కేవలం సంకెళ్ళు కాదు, ఇవి బంగారువి. ఎందుకంటే ఇవి ట్యాక్స్ ఆదా చేయడమే కాదు, మనల్ని మన నుండే కాపాడతాయి. మార్కెట్ కొంచెం పడగానే కంగారుపడి భయంతో అమ్మేసి నష్టపోయే మన చెడ్డ అలవాటు నుండి ఈ 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ మనల్ని అడ్డుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన సంపదను మనమే నాశనం చేసుకోకుండా కాపాడుతుంది. సరే, మనం ఈ 3 ఏళ్ల జైల్ శిక్ష అంటున్నాం కదా, అసలిది వేరే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్తో పోలిస్తే నిజంగా ఎంత తక్కువో ఇప్పుడొకసారి క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్లో ఏకంగా 15 సంవత్సరాల డబ్బు లాకైపోతుంది. ట్యాక్స్ సేవర్ ఎఫ్డీలో అయితే 5 సంవత్సరాలు. కానీ ఈఎల్ఎస్ఎస్లో చూడండి, కేవలం జస్ట్ 3 సంవత్సరాలు మాత్రమే. ఇండియాలో ఉన్న అన్ని ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్లోనూ ఇంత తక్కువ లాకిన్ పీరియడ్ ఉన్నది దీనికి మాత్రమే. అంటే మన డబ్బు మనకు చాలా త్వరగా అందుబాటులోకి వస్తుందన్నమాట. మంచిదే, లాకిన్ పీరియడ్ తక్కువని అర్థమైంది. కానీ అసలు ఈ ఎల్ఎస్ఎస్ ఫండ్ అంటే ఏంటి? మనం పెట్టిన డబ్బుని వాళ్ళేం చేస్తారు? అది సంపదను ఎలా క్రియేట్ చేస్తుంది? ఆ వెల్త్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, ఇందులో పెద్ద మ్యాజిక్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఈఎల్ఎస్ఎస్ అంటే ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. అంటే ఇది మన దగ్గర డబ్బు తీసుకుని ఇండియాలోని టాప్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికున్న ఒకే ఒక స్పెషాలిటీ ఏంటంటే దీనికి ట్యాక్స్ సేవింగ్ అనే ఒక స్పెషల్ బెనిఫిట్ స్టిక్కర్ను గవర్నమెంట్ అంటించింది, అంతే. ఇక్కడే అసలు గేమ్ చేంజర్ ఉంది. పీపీఎఫ్ లేదా ఎఫ్డీలు మనకు గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాయి, నిజమే. కానీ అవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈఎల్ఎస్ ఏం చేస్తుంది? మన డబ్బును నేరుగా స్టాక్ మార్కెట్ గ్రోత్తో లింక్ చేస్తుంది. అవును, ఇక్కడ రిటర్న్స్కి గ్యారంటీ ఉండదు, మార్కెట్ రిస్క్ ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసి లాంగ్ టర్మ్లో అద్భుతమైన సంపదను సృష్టించే పొటెన్షియల్ అది ఇక్కడ మాత్రమే ఉంది. సరే, ఇప్పటిదాకా అంతా బావుంది. కాని ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన విషయం.
ఒక రకంగా ఇది ఒక హెచ్చరిక కూడా. ముఖ్యంగా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు. ఇందులో ఒక చిన్న ట్రికీ పాయింట్ ఉంది. దీన్నే రోలింగ్ లాకిన్ అని అంటారు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నేను ఈరోజు ఎస్ఐపి స్టార్ట్ చేశాను కదా, సరిగ్గా 3 ఏళ్ల తర్వాత నా డబ్బు మొత్తం నాకొచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ ఒక్క పాయింట్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా నిరాశపడాల్సొస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఉదాహరణ చూద్దాం. అనుకుందాం మనం జాన్యువరి 2026లో ఒక ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ కట్టాం. ఆ డబ్బు జాన్యువరి 2029లో అన్లాక్ అవుతుంది. బావుంది. మరి తర్వాత నెల అంటే ఫిబ్రవరి 2026లో కట్టిన డబ్బు, అది ఫిబ్రవరి 2029 వరకు లాక్లోనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం కట్టే ప్రతి ఒక్క ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్కి దాని సొంత 3 ఏళ్ల టైమర్ స్టార్ట్ అవుతుంది. ఒకే టైమర్ అందరికీ వర్తించదు. ఓకే, ఇప్పటిదాకా మనం కొన్ని టెక్నికల్ పదాలు వాడాం కదా. కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా వాటన్నింటినీ ఒకసారి చాలా సింపుల్గా రివైజ్ చేసుకుందాం. ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి? ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఒక మ్యూచువల్ ఫండ్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకు ట్యాక్స్ సేవ్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంతే. సెక్షన్ 80C ఇది మన ఇండియన్ ట్యాక్స్ చట్టంలో ఉన్న ఒక రూల్. ఈ రూల్ ఉపయోగించుకుని మనం కొన్ని స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ₹1,50,000 వరకు మన ట్యాక్సబుల్ ఇన్కమ్ని తగ్గించుకోవచ్చు. లాకిన్ పీరియడ్ అంటే మన డబ్బుని మనం వెనక్కి తీసుకోలేని ఒక ఫిక్స్డ్ టైం. ఈఎల్ఎస్ఎస్ విషయంలో ఈ పీరియడ్ ప్రతి ఇన్వెస్ట్మెంట్ చేసిన తేదీ నుండి సరిగ్గా 3 సంవత్సరాలు. రోలింగ్ లాకిన్ ఇది ఎస్ఐపీలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మనం కట్టే ప్రతి నెలవారీ ఇన్స్టాల్మెంట్కి అది కట్టిన రోజు నుండి ఒక కొత్త 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ మొదలవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో చివరిగా ఒకే ఒక ప్రశ్న. మన డబ్బును ఒక 15 ఏళ్ల జైల్లో బంధిస్తామా, లేకపోతే సంపదను సృష్టించే ఈ బంగారు సంకెళ్లను వేసుకుని మన ఆర్థిక భవిష్యత్తును మనమే నిర్మించుకుంటామా? ఆలోచించండి. ఈ ఎంపిక మన చేతుల్లో.